నమస్కారం అండి రాఘవ్ గారు. నమస్కారం. ఇప్పుడు అంతర్జాతీయంగా ముఖ్యమైన పరిణామం ఇజ్రాయెల్ ఫాసిస్ట్ నెతన్యాహు ప్రభుత్వం ఈ ఇరాన్ మీద దాడి చేయటం ఇప్పుడే ఎందుకు చేస్తుంది? దాని వెనక ఉద్దేశం ఏంటి? ఇరాన్ మీద మొదటి నుంచి ఇజ్రాయెల్కి కోపం ఉంది. ఇజ్రాయెల్కే కాదు, అమెరికాకి ఇజ్రాయెల్కి తమకు ప్రతిఘటించే ఒక దేశం ఉండటం ఇష్టం లేదు. ఇరాన్ ఆ రకంగా అమెరికా యొక్క పతనాన్ని అంగీకరించడం లేదు. అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేయడం, పాలస్తీనాన్ని ఆక్రమించడం, క్రమక్రమేణా పాలస్తీనియల్ని వెళ్ళగొట్టాలనే ప్రయత్నాలు, వాటికి కూడా వ్యతిరేకంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఎలాగోలాగా ఇరాన్ని లొంగదీయాలి, లేదా లొంగకపోతే దాన్ని దెబ్బతీయాలి. దాన్ని దెబ్బతీయడం తోటే కాకుండా అక్కడ ఉండే ప్రభుత్వాన్ని, రెజిమ్ చేంజ్ని చేయాలి అనే ఆలోచనలు మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రత్యేకంగా దాడి చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ ఇరాన్ తన దగ్గర ఉండే యురేనియాన్ని శుద్ధి చేసి అది అణ్వాయుధాలకు సరిపోయేంత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఈ మిడిల్ ఈస్ట్లో ఈరోజు అణుబాంబులుండి ఆ రకంగా ఈ అరబ్ దేశాలు, ఈ దేశాలన్నింటినీ భయపెట్టగలిగే స్థితి ఓన్లీ ఇజ్రాయెల్కే ఉంది. ఇజ్రాయెల్కి ఆ రకంగా అణుబాంబులను తయారు చేసుకోగలిగే సామర్థ్యాన్ని అమెరికా ఇచ్చింది. తన తరఫున ఒక పోలీసు లాగా వ్యవహరించేదానికి వీలుగా ఉంటుందని చెప్పేసి, అందుకే ఇరాన్ని తన యురేనియం నిల్వల్ని మెరుగు చేసుకోకుండా నియంత్రణ చేయాలని అమెరికా మొదటి నుంచి ప్రయత్నం చేస్తుంది. అంతకుముందు ఒక ఒప్పందం కూడా బైడెన్ హయాంలో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ రెండోసారి వచ్చిన తర్వాత అటువంటి ఒప్పందాన్ని చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. దానికి అంగీకరించింది. ఇప్పుడు అటువంటి చర్చలు జరుగుతున్నాయి. 2 దఫాలు 3 దఫాలు చర్చలు జరిగినాయి. అమెరికా పెట్టిన ఒత్తిళ్లకి, కండిషన్స్కి ఇరాన్ నిరాకరిస్తూ ఉంది. అసలు యురేనియం శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిలిపేయాలని చెప్పేసి అమెరికా ఒత్తిడి చేస్తుంటే, నా హక్కును నేను వదులుకోను, నేను అణుబాంబులు తయారు చేయడానికి అనే కార్యక్రమాన్ని మాత్రం నేను చేయను, అది లేకుండా శాంతియుత పద్ధతుల అవసరం కోసం నేను ఆ యురేనియం శుద్ధి చేసుకుంటాను అని చెప్పేసి చెప్తుంది. ఆ రకంగా అమెరికా ఒత్తిడిని నిరాకరిస్తుంది. ఇటువంటి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒత్తిడి చేసి అమెరికా ఇరాన్ని లొంగ తీసుకోవాలని అమెరికా చేస్తుంది. అందుకనే అమెరికా ప్రోత్సాహంతో, అమెరికా అనుమతితోటి, అమెరికాకు తెలియజేసి ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఆ ఇరాన్ మీద దాడిలో కూడా ఈ శుద్ధి కర్మాగారాలు ఎక్కడైతే ఉన్నాయో, సౌకర్యాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద దాడి చేసి వాటిని దెబ్బతీయాలని చెప్పేసి పూనుకుంది. ఇది ఒత్తిడి చేయడానికి ఒక మార్గం. ఈ ఒత్తిడికి లొంగకపోతే దాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి ఉద్దేశం కూడా దీంట్లో ఇమిడి ఉంది. అయితే ఇరాన్ ఎప్పుడైతే దాన్ని తన ఆత్మరక్షణ కోసం మళ్ళీ ప్రతిఘటించడం మొదలెట్టిందో, ఇజ్రాయెల్ మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాయి. మొదట అమెరికా నాకు ఏం సంబంధం లేదు, నా ప్రమేయం అమెరికా ప్రమేయంతో జరిగిందని చెప్పిన ట్రంప్ ఆఖరికి నెతన్యాహు లేక ఇజ్రాయెల్ ప్రతినిధులు ఆయనకు అన్నీ చెప్పేసేస్తున్నాం, ముందుగానే తెలుసు అని చెప్పేసి చెప్పడంతో, నాకు కూడా తెలుసు, అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పుడు శాంతి కుదుర్చుకోండి, అలాగే ఈ ఒప్పందానికి రండి అని చెప్పేసి ఇప్పుడు ట్రంప్ చెప్తున్నారు. కాబట్టి అటు అగ్రరాజ్యమైన అమెరికా, దాని తొత్తైన ఇజ్రాయెల్ ఈరోజు మిడిల్ ఈస్ట్లో ఉండే ప్రతిఘటన చేసే ఒక దేశాన్ని లొంగ తీసుకోవాలనే ప్రయత్నంలోని ఈ యుద్ధం ప్రారంభం జరిగింది. ఈ అంతర్జాతీయంగా తన హెజిమోనీని, ఆధిపత్యాన్ని ఎదిరించే శక్తి ఎక్కడా ఉండకూడదని చెప్పేసి ట్రంప్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా ఇప్పుడు ఇరాన్ మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రమాదకరమైన ఈ దాడి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుంది, పశ్చిమాసియా మొత్తానికి ఇది విస్తరిస్తుంది అన్న ఒక ప్రచారమే కాదు, దాంట్లో వాస్తవాలు ఎటు దారి తీస్తుంది, ఎంత తీవ్ర స్థాయికి దారి తీస్తుంది అని చెప్పేసి మనం ఊహించలేము. కానీ ఇరాన్ ప్రతిఘటించక తప్పదు. ఎందుకంటే వాడు కోరుకున్నట్టు అణ్వాయుధ వాళ్ళకి పనికొచ్చేట్టు యురేనియాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని నేను చెయ్యను అని చెప్పేసి ప్రకటించు. వాస్తవంగా దానితో సంతృప్తి చెంది అమెరికాను లేకపోతే ఇజ్రాయెల్ దాడి చేయకుండా ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఆ ఒప్పందం చేసుకోకుండా అసలు యురేనియా శుద్ధినే వద్దని చెప్పేసే పత్రలో చెప్పడం అంటే, దాన్ని ఒక మూలకు నెట్టి అది ప్రతిఘటించేట్టు చేసి దాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి కుట్ర జరుగుతుంది. అది ఏ ఆత్మాభిమానం కలిగిన దేశమైనా కానీ దాన్ని ప్రతిఘటించుద్ది. అందుకనే ఇజ్రాయెల్ దాడి చేస్తే దాన్ని రక్షించుకోవడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆపాల్సింది ఎవరు? ఇజ్రాయెల్ ఆపాలి. ఇజ్రాయెల్ ఆపితే నేను కూడా ఆపేస్తానని చెప్పేసి కూడా ఇరాన్ ప్రకటించింది. మీరు దాడి చేసినప్పుడు నేను రక్షించుకోవాల్సి ఉంటుందని చెప్పింది. కాబట్టి ఈరోజు ట్రంప్ ఇజ్రాయెల్లో చేతిలో ఉంది యుద్ధం ఆగడం లేదనేది. కానీ మేము కొనసాగిస్తాం, మేము దాడి చేస్తాం, మీరు మాత్రం ప్రతిఘటించకూడదని చెప్పేసి పత్రలో ఉంటే ఇరాన్ ఒప్పుకోదు. అందుకని ఈరోజు యుద్ధం ఇంకా పెద్దదవుద్దా లేదా అనేది అమెరికా చేతుల్లో, ఇజ్రాయెల్ చేతుల్లో ఉన్నది.
ఇజ్రాయెలే కనుక ఈ పద్ధతిలో కొనసాగిస్తే ఇరాన్ నుంచి ఇంకా ప్రతిఘటన పెరుగుద్ది. అయితే ఇజ్రాయెల్ అమెరికా ఏం ఆలోచిస్తున్నారంటే ఈ ఇరాన్ దగ్గర ఏం సత్తా లేదు, ఆయుధాలు లేవు, 1-2 రోజుల్లో దీన్ని అటో ఇటో తేల్చేయచ్చు. కాబట్టి ఆ రకంగా యుద్ధం ఇరాన్ ఆపకపోతే, ప్రతిఘటన ఆపకపోతే ఇరాన్నే లేకుండా చేసేస్తాం అని చెప్పేసి పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అది వారి తెలివి తక్కువతనం తప్ప ఇంకోటి కాదు. ఇరాన్ దెబ్బతినటం సందర్భం, అమెరికా ఒకవైపు ఇజ్రాయెల్ వైపు పరస్పరం సహకరించుకొని ఇరాన్ మీద దాడి చేస్తుంటే ఇరాన్ ఆ 2 దేశాలను ఎదిరించి ఏదో గెలుసుద్దని ఎవరూ అనుకోం. కానీ సులభంగా చేతులెత్తేసి ప్రతిఘటించకుండా వదిలేస్తుందని చెప్పేసి కూడా అనుకుంటే అది అవివేకం అవుద్ది. అది క్రమేణా ఒక దీర్ఘకాలికమైన సంఘర్షణగా మారిపోయి అటు ఇరాన్ ప్రజలు దెబ్బతిని అటు అమెరికా ఇజ్రాయెల్ కూడా ఖర్చు విపరీతంగా అయిపోయి ఇంతటితో ఆగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పడిపోయి అది ఒక పెద్ద ప్రపంచ సమస్య. ఇప్పుడు యుక్రెయిన్, రష్యా, దాంతోపాటు హమాస్, ఇజ్రాయెల్, దాంతోపాటు ఇది కొత్తదయ్యి ఒక రకమైన యుద్ధం ఒక ప్రాంతంలోకి పరిమితమైనా కానీ సమస్య మొత్తం ప్రపంచ సమస్య, ప్రపంచ దేశాల సమస్య అవుద్ది. అప్పుడు అంతర్జాతీయ సమాజం ఏ రకంగా వ్యవహరించుద్ది అనేది ఒక ముఖ్యమైన అంశంగా ముందుకు. ఇప్పుడు నెతన్యాహు చెబుతున్నది ఏంటంటే అక్కడ ఇరాన్లో ఖొమేనీ ప్రభుత్వాన్ని అంతమొందించేదాకా యుద్ధం ఆగదు, ఆయన ప్రభుత్వాన్ని అంతమొందించాక యుద్ధాన్ని ఆపేస్తామని చెబుతున్నాడు. ఇది ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో, లిబియాలో, అట్లాగే సిరియాలో ప్రభుత్వాన్ని మార్చేసి తన ఇది నెగ్గించుకుంది అమెరికా. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఇరాన్లో కూడా అటువంటిది ఏమైనా సాధ్యమా? నేను ఇంతకుముందే అన్నట్టు అది తెలివి తక్కువ ఆలోచన. ఎందుకు అన్నానంటే ఇజ్రాయెల్ మొదటి దాడిలోనే కొన్ని అణుశుద్ధి కర్మాగారాల మీద దెబ్బ కొట్టింది, కొంత నష్టం కూడా చేసింది. దానికన్నా పెద్ద నష్టం చేసింది. పెద్ద నష్టం అని అది చెప్పుకుంటుంది ఏమిటంటే ఆ మొదటి దాడిలోనే ఇరాన్ సైన్యానికి సంబంధించిన పెద్ద సైనిక కమాండర్స్ చాలా మంది చచ్చిపోయారు. అలాగే శుద్ధి కర్మాగారానికి సంబంధించిన కొంతమంది సైంటిస్టులు కూడా చనిపోయారని చెప్పన్నారు. ఆ రకంగా ఇరానియన్ సైన్యానికి సంబంధించిన తలను తీసేసానని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి ఆ తలను తీసేస్తే ఎందుకు ఆగలేదు ఇది ఒకటి. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే వాళ్ళు కాదు, ఈ ఇరాన్ దేశపు ఈ మత పెద్ద ఎవరైతే ఉన్నారో ఖమేనీ, అతన్ని హత్య చేస్తే, అతను లేకుండా చేస్తే ఇరాన్ లొంగిపోద్ది అని చెప్పి ఇంతకుముందు కూడా చాలా మందిని ఈ రకంగా అసాసినేట్ చేసింది అమెరికా CIA కుట్రలు బన్ని. అలాగే ఇంతకుముందు కూడా అనేక చోట్ల కమాండర్లు వాళ్ళందరూ చనిపోయిన సందర్భం ఉంది. ఈ ఇరాన్లోనే అంతకుముందు గార్డ్స్ యొక్క కమాండర్ని చంపేసిన పరిస్థితి ఉంది. అయినా ఏ దేశం ఆ రకంగా లొంగిపోలా, కొంత నష్టం జరుగుద్ది. వాస్తవంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ కమాండర్స్, ఇప్పుడు చనిపోయిన కమాండర్స్ వయసు మళ్ళిన వాళ్ళు, వాళ్ళకన్నా ఇప్పుడు 2వ ర్యాంకులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ బాధ్యతలు తీసుకున్నారు. వాళ్ళు ఇంకా ఎక్కువ సమర్థులు, ఇంకా ఎక్కువ తెగింపు కలిగిన వాళ్ళు. కాబట్టి ఏదో లొంగిపోతారు అని చెప్పేసి అని ఇజ్రాయెల్ అంటే అది భ్రమని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అటువంటి వాళ్ళే ఇప్పుడు బాధ్యతను తీసుకున్నారా లేదా మనకు తెలియదు. కానీ సులభంగా ఒక వ్యక్తిని చంపితే, ఒక కమాండర్ని చంపితే, ఒక రాజకీయ నాయకుడిని చంపితే ఆ దేశం అంతా లొంగిపోద్ది అని చెప్పేసి అనుకుంటే పొరపాటు ఒకటి. రెండవది, నెతన్యాహు కానీ ట్రంప్ కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ ప్రజల్లో ఒంటరిపాటు అయ్యారు వీళ్ళు, ఇరానియన్ ప్రజలు తీవ్రంగా అసహించుకుంటున్నారు, కాబట్టి మేము వాళ్ళని చంపేస్తే తొందరగా పరిష్కారం అయిపోద్ది, ప్రజలు సానుకూలంగా వ్యవహరిస్తారు అని చెప్పేసే పద్ధతిలో పరోక్షంగా అటువంటి అర్థం చెప్తున్నారు. ఇది అన్ని చోట్ల చెప్పారు. వియత్నాంలో ప్రారంభమైనప్పుడు అదే చెప్పారు, ఆఫ్ఘనిస్తాన్లో ప్రారంభమైనప్పుడు అదే చెప్పారు, ఇరాక్లో ప్రారంభమైనప్పుడు చెప్పారు, ఇరాక్లో 1 వారం రోజుల్లో అయిపోద్దని చెప్పేసి చెప్పారు. ఈ రకంగా ఒక డెల్యూజన్ వాళ్ళ భ్రమల్లో ఉన్నారు. క్రమక్రమేణా ప్రారంభంలో చాలా ఉత్సాహంగా విజయోత్సవం, జబ్బలు జరుచుకునే విజయోత్సవాన్ని వాళ్ళు ప్రదర్శించిన ఇది దీర్ఘకాలం సాగే కొంది వాళ్ళు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇంతకుముందు ఏ రకంగా యుద్ధ ఊబిలో పడిపోయి గిలగిలా కొట్టుకుందో అమెరికా మళ్ళీ ఇంకొక రంగాన్ని తెలిసినట్టు అవుద్ది. దీనికి అమెరికా ప్రజలు ఒప్పుకుంటారా లేదా, వియత్నాం యుద్ధాన్ని ఏ రకంగా వ్యతిరేకించి పెద్ద మూమెంట్స్ వచ్చినాయో అటువంటి పరిస్థితి రాకుండా అమెరికాలో చూసుకుంటారా లేదనేది ఒక పెద్ద సమస్య వాళ్ళని ఎదుర్కోబోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అమెరికాలోనే అంతర్గతంగానే ఒక పెద్ద సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. దానికి తోడు ఈ సమస్య కూడా తోడైంది అని అంటే ఇప్పుడు అంతర్గతంగా లాస్ ఏంజలస్లో జరిగిన పద్ధతి, మొత్తం వాషింగ్టన్, మొత్తం అమెరికా నగరాల్లో ఈ వలస చట్టానికి సంబంధించి తీవ్రమైన ప్రతిఘటన అక్కడ ఎదుగుతుంది. దానికి తోడు ఇది కూడా తోడైందంటే అమెరికా అంతర్గత రాజకీయాలే పూర్తిగా మారిపోయే పరిస్థితి కూడా ఉంది. అందుకని దీని యొక్క పర్యవసానాలు వాళ్ళకి అర్థం తొందరగా అవుతాయి. ప్రారంభంలో ఏముంది, ఒకసారి బాంబు వేస్తే అంతా
అయిపోద్దని చెప్పేసి, లేకపోతే కమాండర్స్ని చంపితే అంతా సరెండర్ అయిపోతారని చెప్పి అనుకున్న వాళ్ళ ఊహలు క్రమేణా ఇవి పటాపంచలు అయ్యే కొంది వాళ్ళకి అసలు విషయాలు తెలుస్తాయి. కానీ అసలు విషయాలు తెలుస్తాయా లేదా అనేది కాదు, వాళ్ళు తమ యొక్క ఆధిపత్యాన్ని నిలుపుకోవాలి. ఉన్న ఆధిపత్యాన్ని ఎవరు సవాల్ చేసినా దాన్ని సహించేదానికి సిద్ధం కాదు. అట్లాంటి ఆధిపత్యాన్ని సవాల్ చేసేటప్పుడు ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి వాళ్ళు వ్యవహరించే అవకాశం ఉంటుంది. అటువంటి స్థితికి ఇప్పుడు ట్రంప్, నెతన్యాహు వచ్చారా ఏమిటని చెప్పేసి అనుమానం కలిగే పరిస్థితి. అయితే ఈ దాడిని ఖండించడం మోడీ ప్రభుత్వం ప్రధానంగా ఎందుకు వెనకాడుతుంది? విశేషం ఏమిటంటే ఈరోజు చాలా దేశాలు ఇజ్రాయెల్ దుందుడుగ్గా వ్యవహరించింది, ఇది మంచిది కాదు అని చెప్పేసి ఆఖరికి కొన్ని ఐరోపా దేశాలు కూడా ఖండించిన పరిస్థితి. అలాగే దీని మీద తీర్మానం చేయాల్సి వచ్చినప్పుడు SCO, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో తీర్మానం చేయాల్సి వచ్చినప్పుడు అందరూ దానికి సానుకూలంగా ఉంటే ఒక మోడీ భారతదేశ ప్రభుత్వమే దానికి దూరంగా ఉంది. ఆ రకంగా మొత్తం ఈ సమస్య మీద ప్రపంచ దేశాల్లో అత్యధిక దేశాల నుంచి ఒంటరిపాటు భారతదేశం అయింది. లేదు, మన దేశం యొక్క ప్రయోజనం కోసం ఆ రకంగా ఒంటరిపాటు అయ్యాను అని చెప్పుకోదలుచుకుంటే అదొక రకం. ఉక్రెయిన్ రష్యా మధ్య సంఘర్షణలో అమెరికా తీవ్రమైన ఆంక్షలు రష్యా మీద విధించి దాంతో ముడి నూనె వీటిని దిగుమతి చేసుకోవద్దని చెప్పిన మన దేశం యొక్క ప్రయోజనం కోసం న్యూట్రల్గా ఉండి మేము ఆయిల్ దిగుమతి చేసుకుంటాం అని చెప్పేసి చెప్తే కొంత ప్రజలు అది మంచిదా చెడ్డదని కాకపోయినా కనీసం మన దేశ ప్రయోజనాని కోసం నిలబడ్డాడని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మన దేశం యొక్క ప్రయోజనం ఎక్కడ ఉందంటే ఇజ్రాయెల్లో కాదు, ఇరాన్లో ఉంది. ఎందుకంటే ఇరాన్ నుంచి దాదాపు 40% నూనెని మనకు అవసరమైన నూనె దిగుమతి చేసుకుంటున్నాం. అది కూడా చవకగా మనకి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు యుద్ధం మూలంగా నూనె ధర పెరగడం ఒక భారం అయితే, మనకు చవకగా స్నేహపూర్వకంగా ఇచ్చే దేశాన్ని ఈరోజు మనం దూరం చేసుకోవడం అది కూడా ఒక నష్టం జరుగుద్ది. రెండో ముఖ్యమైనది ఏంటంటే చబహార్ అని చెప్పేసి ఒక ఓడరేవుని మనం నిర్మిస్తున్నాం అంటే అది దయాదాక్షిణ్యంతో ఇరాన్ కోసమే కాదు, మన ప్రయోజనం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఓడరేవుని వినియోగించుకోకుండా, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి కానీ, తజికిస్తాన్కి కానీ, ఉజ్బెకిస్తాన్కి కానీ ఇటువంటి వాటికి మనం ఎగుమతులు చేయాల్సి ఉంటే పాకిస్తాన్ ఓడరేవుల నుంచి కాకుండా ఇరాన్ ఓడరేవుల నుంచి ఎగుమతి చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఆ ఓడరేవుని మనం బాధ్యత తీసుకొని చేస్తున్నాం. ఇప్పుడు ఇరాన్ తోటి మీరు వ్యాపారం చేయకూడదని చెప్పేసి అమెరికా ఒత్తిడి చేసి అది ఆపేస్తే మొత్తం మన పెట్టుబడి దండగవుద్ది, మన వ్యాపారం దండగవుద్ది, ఆ రకంగా నష్టం జరుగుద్ది. లేదు, ఇరాన్ మనకేమన్నా హాని చేసి మనకి అంతర్జాతీయంగానే లేకపోతే నష్టం చేస్తుంది కాబట్టి మనకు తప్పదని చెప్పినట్టు అట్లాంటిది ఏం లేదు, అత్యంత స్నేహపూర్వకంగానే ఆ దేశం ఉంది. ఇటువంటి సందర్భంలో మన దేశం యొక్క ప్రయోజనాన్ని పణంగా కూడా పెట్టి ఈరోజు అక్కడ దాడి చేసిన వాడిని, దాడికి గురైన వాడిని ఏకతాటి మీద కట్టి ఉపదేశం చేసే పని చేస్తూ ఉంది. మన దేశం యొక్క ప్రయోజనాన్ని కూడా పణంగా పెట్టి అంతర్జాతీయంగా దేశాల నుంచి ఒంటరిపాటు అయ్యే పరిస్థితి ఎందుకు మోడీ సృష్టించుకుంటున్నాడు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. చాలామందికి ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి ఒక భావం ఉండేది. దీంట్లో పెద్ద గూఢార్థమేమి లేదు. అమెరికా ఏం చెప్తే అది చేయాలి, అది వినాలి. ఈరోజు ట్రంప్ ఈయన విశ్వగురు అంటాడు, ఇప్పుడు విశ్వ శిష్యుడు అయిపోయాడు. అమెరికాకి ట్రంప్కి పెద్ద శిష్యుడు ప్రపంచంలో ఎవరు లేరు, మోడీ గారు తప్ప. ఎందుకంటే పాలస్తీనా మీద ఎప్పటి నుంచో తీసుకుంటున్న వైఖరిని మానేసి మొన్ననే UN సంస్థలో ఓటింగ్ అప్పుడు అంతకుముందు మన వైఖరిని కూడా మార్చేసి ఇప్పుడు అమెరికాకు సానుకూలంగా చేసి అబ్స్టైన్ చేశారు. ఇప్పుడు ఇరాన్ మీద కూడా అటువంటి పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు. ఆ రకంగా అమెరికా తోటి సయోధ్య భారతదేశ ప్రయోజనం కన్నా ఆ సయోధ్య మిన్న అని చెప్పేసి పద్ధతిలో వ్యవహరించడం అని చెప్పేసేది ఉంది. ఆ రకంగా ఒక రకమైన లొంగుబాటు ఎంత స్పష్టంగా మనకి ఈ సందర్భంలో అర్థమవుతుంది. ఈ యుద్ధం ఆపడానికి అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా చైనా, రష్యా, ఈ దేశాలు చేస్తున్న కృషి ఏంటి అంటే, మొదటిది ఏంటంటే ఈ ఘటనలో ఇజ్రాయెల్ యొక్క దుందుడుకుతనాన్ని లేకపోతే యుద్ధ పిపాసుని వాటన్నిటిని తీవ్రంగా ఈ దేశాలు ఖండిస్తున్నాయి. అలాగే వెంటనే యుద్ధ విరమణ ఆపి ఇజ్రాయెల్ వైపు నుంచి చొరవ తీసుకొని శాంతి పునరుద్ధరించాలనుంది. ఆ రకంగా అంతర్జాతీయ సమాజం మొదటి స్టెప్ని ఉంది. ఇక రెండవది ఏంటంటే, దీంట్లో అమెరికా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది. అమెరికా తరఫున ఇజ్రాయెల్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒత్తిడి అని అంటే ఇజ్రాయెల్ మీదనే ఒత్తిడి కాదు, అమెరికా ఒత్తిడి. అమెరికా వెనక్కిపోయే పరిస్థితి ఉంటే తప్ప ఈ అంతర్జాతీయ సమాజంలో దేశాల్లో చేయగలిగిందే లేదు. అన్యాయం ఇజ్రాయెల్ చేశారు కాబట్టి న్యాయం ఇరాన్ వైపున ఉంది కాబట్టి ఈ యుద్ధం జరుగుతూ ఉంటే
యుద్ధంలో ఆ రెండు పక్షాలు వేరు వేరు పోట్లాడుకుంటే ప్రపంచ దేశాలు కూడా రెండు పక్షాలుగా విడిపోయి అటు ఇటు అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. కానీ భౌతికంగా యుద్ధానికి కూడా సహాయం చేసే పరిస్థితి వీళ్ళందరూ సిద్ధమన్నా కావాలి, లేదా ఇతర రూపాల్లో ఒత్తిడైనా తీసుకురావాలి. కానీ ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎక్కడైనా యుద్ధం జరుగుతుంటే అది ఆగాలని చెప్పేసి కోరుకుంటున్నారు తప్ప ఆ యుద్ధాన్ని పెంచేదానికి అటు ఇటు సహాయం చేసేదానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి జరుగుతున్నది కూడా యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటున్నారు తప్ప ప్రత్యక్షంగా కొంతమంది విమర్శలు చేస్తున్నా ఉత్తర కొరియా నుంచి అక్కడ పాల్గొంటున్నారని, లేకపోతే జర్మనీ నుంచి పోలాండ్ నుంచి సైనికులు పాల్గొంటున్నారని చెప్పేసి కొంత వార్తలు వస్తున్నా ప్రధానంగా రెండు దేశాల మధ్య యుద్ధంగానే ఇప్పుడు ప్రస్తుతానికి సహాయం ఏదంటే పరోక్షంగా ఆయుధాల ద్వారా వాటి ద్వారా జరుగుతుంది. ఇప్పుడు దీర్ఘకాలం జరిగితే మరి ప్రపంచ దేశాలు కూడా ఎవరు న్యాయమైంది ఆ న్యాయమైన వారికి సహాయపడాలని చెప్పి అనుకునే దేశాలు కొన్ని, లేదు ఇది అణిచివేయాలని చెప్పేసి ఆధిపత్యానికి సవాలు చేస్తున్నారని చెప్పేసి అమెరికా ఏదైతే ఉందో అమెరికా వాళ్ళు అటు సహాయం చేసే పరిస్థితి, ఆ రకంగా యుద్ధం ఇంకా కొనసాగే పరిస్థితి కూడా ఉండొచ్చు. అయితే అది ఇంకొక కొన్ని రోజులు చూస్తే తప్ప మనకి స్పష్టంగా అర్థం కాదు. కానీ కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అటు ఇటు చేరి ప్రత్యక్షంగానే కొన్ని దేశాలు ఇచ్చి ఇది ఒక పెద్ద ప్రాంతీయ యుద్ధంగానో లేకపోతే ప్రపంచ యుద్ధంగానో మారే అవకాశం ఉందని చెప్పేసేవాడు కూడా కొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి అటువంటి ఛాయల్ని అటువంటి ఊహల దాకా మనం పోలేం అనిపిస్తుంది. కానీ ఏం జరుగుద్ది అనేది ఇంకో 2-3 రోజులు చూస్తే కానీ మనకి. కానీ ఇరాన్ వైపు నుంచి చూస్తే బాధ్యాయుతంగా అది నిజాయితీగానే వెంటనే ఆపడానికి సిద్ధం అవుతున్నట్టు కనపడుతుంది. దాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా ఆ రకమైన ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపేదానికి ప్రయత్నం చేసే ఒక అవకాశం ఉంది. కానీ ట్రంప్ ఆ అవకాశాన్ని ఉపయోగిస్తాడా, లేకపోతే ఇజ్రాయెల్ని ఇంకా ఎగదోసి యుద్ధాన్ని ప్రకోపిస్తాడనేది చూడాల్సి. ఇక జాతీయ పరిణామాలు వీటికి సంబంధించి వచ్చేటప్పటికి మోడీ ఈ మధ్య అంతర్జాతీయంగా ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగింది, భవిష్యత్తులో 3వ ఆర్థిక శక్తిగా కూడా ఎదుగుతుందని ఒక ప్రచారం చేస్తున్నారు. దానికి ప్రపంచ బ్యాంకు ఇవన్నీ ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఈ అంకెలకేమీ విలువ లేదు. 35 కోట్ల జనాభా కలిగిన అమెరికా, 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం లేదు, జపాన్ 10 కోట్ల జనాభా కలిగిన 10 కోట్లు కూడా ఉందో లేదు ఆ జపాను, దానికి 140 కోట్ల జనాభా కలిగిన మనకి పోటీ, జర్మనీ ఒక 7-8 కోట్లు ఉంటుంది. అంత చిన్న దేశానికి మనకి పోటీ పెట్టి వారికన్నా మేము పెద్ద ఆర్థిక వ్యవస్థగా అయిపోయాం అని చెప్పేసి చెప్పుకోవడం అనేది తనకు తాను మోసం చేసుకోవడానికన్నా చెప్పుకోవాలి, లేకపోతే బలహీనతను కప్పెట్టుకోవడానికన్నా చెప్పుకోవాలి. ఈరోజు అమెరికా యొక్క తలసరి ఆదాయం $80,000, జపాన్ యొక్క తలసరి ఆదాయం దాదాపు $33,000, ఇప్పుడు జర్మనీ యొక్క ఆదాయం $50,000, రష్యా యొక్క ఆదాయం $13,000, చైనా యొక్క ఆదాయం $12,000, మంది $3,000. తలసరి ఆదాయం అంత తక్కువగా పెట్టుకొని మనం ఈ తలసరి ఆదాయంలో లెక్కలో చూస్తే ప్రపంచ దేశాల్లో 140వ స్థానంలో ఉన్నాము. 140వ స్థానంలో తలసరి ఆదాయంలో ఉండి ఇప్పుడు మనం జపాన్ యొక్క మొత్తం జీడిపి కన్నా వారి యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కన్నా మనది ఎక్కువైంది కాబట్టి మనం 4వ స్థానానికి వచ్చాం. ఇంకా రేపో మాపో 3వ స్థానంలోకి వెళ్ళిపోతాం జర్మనీని వెనక్కి తోసి అని చెప్పుకోవడంలో అది చాలా హాస్యాస్పదంగాను ఎగతాళిగా ఉంటుంది. మన ప్రజల యొక్క బాధని అవమానం చేసినట్టు ఉంటుంది. 140 కోట్ల మందిలో ఇంత తక్కువ ఆదాయంతో మనం బ్రతుకుతున్నాం. మనం ఎప్పుడు ఈ ప్రజల్ని అభివృద్ధి చేసి ఆ దేశాలని దాటిపోకపోయినా ఆ దేశాల్లో ఉండే సామాన్య ప్రజల ప్రమాణాల కన్నా మనం ప్రజలను తీసుకెళ్దామని చెప్పేసి ఆ స్పృహని మర్చిపోయి ప్రేలాపనలు చేసినట్టు అవుద్దప్ప ఇంకోటి కాదు. అందుకని ఈ స్టాటిస్టికల్గా లెక్కలుగా చూసుకోవడానికి పనికొస్తుంది, కానీ ఒక రాజకీయ నాయకుడిగా జబ్బలు జరుచుకోవడానికి పనికిరాదు. ఒక రకంగా అట్లాంటి జబ్బలు జరుచుకోవడం అంటే మన ప్రజల్ని సామాన్య ప్రజల్ని అవమానం చేయడం తప్ప ఇంకోటి కాదు. అందుకని మనకన్నా చాలా చిన్న దేశాలు మనకన్నా చాలా పైన ఉన్నాయి కాబట్టి ఆ రకమైన ఒక సోబర్నెస్ అనేది మనకు ఉండడం మంచిది అనేది అది లేకుండా ఈరోజు మోడీ గారు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు విశ్వగురుని అని చెప్పేసి అమెరికాకి తాళం ఎట్లా వస్తున్నాడో ఇది కూడా అట్లాంటి పద్ధతి తప్ప ఇంకోటి కాదు. ఈ మధ్య మావోయిస్టుని మొత్తం సమూలంగా నిర్మూలించడమే లక్ష్యమని అమిత్ షా 2026 డేట్ కూడా ప్రకటించి చేశారు. ఇది మనం
అంటే మావోయిస్టుని నిర్మూలించడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఇది ఎంతవరకు సమర్థనీయం ఈ ప్రజాస్వామ్య దేశ వ్యవస్థలో? అంటే ఆపరేషన్ కగార్ పేరుతోటి అనిహిలేషన్ చేయాలి, వ్యక్తులందరినీ చంపేయాలి అని చెప్పేసి ఆ రకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం అనేది ఈ సామ్రాజ్యవాద దేశాలు, వలస పాలకులు చేసిన పని. వియత్నాంలో నాప్లాం బాంబులు వేసి దాన్ని లొంగ తీసుకోవాలని చెప్పేసి ప్రజలు చనిపోతున్నారా లేదా అని దాంతో నిమిత్తం లేకుండా ఆ రకంగా అమెరికా చేసింది. అలాగే స్కాచ్ డెత్ పాలసీ అని చెప్పంటే మొత్తం అడవుల్ని, ఇళ్లని, వాటన్నిటిని తగలబెట్టి ప్రజలు జీవనం చేయడానికి కూడా సాధ్యం కాని పద్ధతిలో చేసే పద్ధతి గ్రీస్లో కమ్యూనిస్టులు మీద అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ రకమైన పద్ధతిలో పనిచేసింది. ఇది సామ్రాజ్యవాదులు, సిఏఏ ఇటువంటి వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా అభ్యుదయ ఉద్యమాలని, విప్లవోద్యమాలని, సాయుధ తిరుగుబాట్లని ప్రజల తరఫున ఇట్లాంటి అణచివేసేదానికి ఆ రకంగా వాళ్ళు పూర్తి చేసిన పద్ధతిని ఈరోజు భారతదేశం బీజేపీ నాయకత్వాన్ని చేస్తూ ఉంది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అటువంటిది. అందుకని అది చాలా అన్యాయమైంది, అమానుషమైంది, ఆపేయాలని చెప్పేసి అందరం కోరుతున్నాం, మేము కోరుతున్నాం. రెండవది, మావోయిస్టులు మేము సాయుధ పోరాటం చేసి విప్లవాన్ని తీసుకొస్తామని చెప్పంటున్నారు. సాయుధ పోరాటం చేయడం అంటే రాజ్యానికి వ్యతిరేకంగా చేయడం. ఆ రకంగా పోరాటంలో ఆ రాజ్యం ఎదురుదిరిగి వీళ్ళని ఓడించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ సమరంలో, యుద్ధంలో చనిపోవడం, త్యాగం చేయడం అదొక భాగం. దాన్ని అటువంటిది భారతదేశంలో అవకాశం ఉందా రాజకీయంగా, అటువంటి పరిస్థితి ఉందా అంటే పరిస్థితి లేదనేది నా అభిప్రాయం, మా అభిప్రాయం. పరిస్థితి ఉందని నక్సలైట్లు అనుకుంటున్నారు. పరిస్థితి ఉందని వాళ్ళు సాయుధ పోరాటం చేసినప్పుడు నిజమైన పోరాటంలో మరణాలు సంభవిస్తే దానికి వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంది, దాని ఆ బాధలు పడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అటువంటిది కాదు. వాళ్ళ సాయుధ పోరాటాన్ని మేము మా రాజ్యం సాధ్యంగా ఎదుర్కొని ఓడిస్తామని చెప్పేసేది కాదు. వాళ్ళని రకరకాల పద్ధతుల్లో పట్టుకొని తీసుకెళ్ళి కాల్చి, ఆ స్కాచ్ డెత్ పాలసీస్, అడవులన్నింటినీ ఖాళీ చేయించి, అవసరమైతే ఇళ్లన్నింటినీ తగలబెట్టి, ఆ జనాన్ని అంతటిని వెళ్ళగొట్టి, ఆ జనాల్లో కొంతమందిని చంపి, భయపెట్టి, రహస్యాలు చేపట్టి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ పట్టుకొచ్చి కాల్చి చంపే పద్ధతిలో అది వ్యవహరిస్తుంది. అది తప్పు అని చెప్పేసి, అందుకని రాజకీయంగా చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నా ఆ రకంగా మానవ హననం లాగా, మానవ చంపడం లాగా, అది యుద్ధంలాగా కాకుండా ఆ రకంగా చేస్తున్నారు, తప్పు అని చెప్పేసి మేము చెప్తున్నాం. అన్నిటికన్నా మించి గతంలో లేకపోయినా ఈసారి మేము చర్చలకి వస్తామని పదే పదే చెప్తున్నారు. రెండవది, మేము ఆయుధ చర్యలను ఆపేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. అది ప్రభుత్వానికి వ్యతిరేకించే ఒక రాజకీయ శక్తి ఆ రకంగా చెప్తున్నప్పుడు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని చెప్పేది ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరించకూడదు. ప్రభుత్వం ప్రజల తరఫున బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఎవరైనా చర్చలు చేస్తామన్నప్పుడు ఆ చర్చలు చేసేవాళ్ళని అంగీకారం కాని వాళ్ళైనా చర్చలకు ప్రభుత్వం సిద్ధం కావాలి. లేకపోతే ప్రభుత్వం ఎందుకు? ప్రతిపక్షాలని, విమర్శకుల్ని ఎంగేజ్ చేసి వాళ్ళతో చర్చలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తప్ప పొగిడే వాళ్ళతోటి మాట్లాడేది కాదుగా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యతకి భిన్నంగా ఈరోజు నేను అనిహిలేషన్ చేసేస్తాను, నిర్మూలన చేసేస్తాను, గడువులు పెట్టేస్తాను అని చెప్పేసి అమిత్ షా అన్న, కేంద్ర ప్రభుత్వం అన్న, అది నిరంకుశ వ్యవస్థ యొక్క లక్షణం, ఫ్యాసిస్ట్ లక్షణం తప్ప అది ప్రజాస్వామిక లక్షణం కాదు. అందుకని మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత స్ట్రైక్స్ మోడీ ప్రభుత్వం జరిపింది, తర్వాత హఠాత్తుగా ఆపేసింది. ఇప్పుడు తర్వాత చర్చ కానీ ఇప్పుడు అంటున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మొదటిది ఏంటంటే, ఉగ్రవాదులు 26 మందిని కిరాతకంగా చంపారు. అది ప్రపంచం అంతా ఖండించింది, మన దేశం అంతా సమైక్యంగా ఖండించింది. ఈ కులం, మతం, ప్రాంతం అన్నీ పక్కన పెట్టి కిరాతకాన్ని తిరస్కరించారు ప్రజలు. అదే గొప్ప విషయం. ఇప్పుడు ఈ చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకొని వారి నేరానికి తగిన శిక్ష విధించడం అని చెప్పేసి, ఈ దేశంలోనే ఎక్కడన్నా దాక్కుని ఉంటే వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అని చెప్పేసి ఆనవాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు విదేశాలకు పారిపోతే ఆ దేశాలతో సంప్రదించి రాబట్టి ఆ శిక్షలు వేయాలి. వాళ్ళు నిజంగానే పాకిస్తాన్కి పోయి ఉండి పాకిస్తాన్లో షెల్టర్ తీసుకుని ఉంటే పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు బుద్ధిపూర్వకంగా షెల్టర్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారని వాళ్ళు చెప్పకపోవచ్చు. కానీ ప్రపంచం అంతా ఈరోజు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించింది. ఇక్కడ ఈ ఉగ్రవాద చర్యను ప్రపంచం అంతా ఖండించింది. ఈ ఉగ్రవాద చర్యను పాకిస్తాన్ కూడా సమర్థించగలిగిన పరిస్థితి కూడా లేకుండా ప్రపంచ వాతావరణం ఉంది. ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ మీద ఒత్తిడి చేసి ఆ ఉగ్రవాదులు అక్కడ షెల్టర్ తీసుకున్న వాళ్ళని అప్పగించేదానికి కృషి చేయాల్సిన మొదటి పని. ఆ పని ప్రభుత్వం పూనుకోలేదు. రెండో పని ఏంటంటే, ఒకవేళ పాకిస్తాన్ దాన్ని శిరసావించకపోతే ప్రపంచం అంతా ఒత్తిడి చేసి దాన్ని ఆర్థికంగా సహాయం నిరాకరణ చేసేదానికి
ఐక్యరాజ్య సమితి ఇంతకుముందు చేసింది. దాన్ని గ్రే లిస్ట్లో పెట్టడం అంటే దానిలో పెట్టినప్పుడు పాకిస్తాన్కి ఎవరైనా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రారు. ఈ ఉగ్రవాద చర్యకి పాల్పడిన వాళ్ళని పట్టిస్తేనే చేసే అటువంటి ప్రయత్నం గతంలో మన ప్రభుత్వం చేసింది, సక్సీడ్ అయింది. దాని మూలంగా ఒక ఉగ్రవాద చర్య పాల్పడిన వాళ్ళని మనకు అప్పచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ పని చేయొచ్చు, ఆ పని చేయలేదు. ఇవన్నీ చేయకుండా పాకిస్తాన్ తోటి యుద్ధం చేయడం ద్వారా, పాకిస్తాన్ మీద దాడులు చేయడం ద్వారాను, లేకపోతే వాడు దాడులు చేస్తే ఆ రకంగా పరస్పరం యుద్ధానికి సిద్ధం కావడం ద్వారా ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని చెప్పేసి మోడీ గారు ఏది చెప్తున్నారో ప్రపంచ అనుభవం అది కాదు, మన దేశ అనుభవం కాదు. గతంలో ముంబై మీద దాడి జరిగింది, పార్లమెంట్ మీద దాడి జరిగింది, ఇంతకుముందు కార్గిల్లో జరిగింది. ఇట్లాంటి సందర్భాలన్నింటిలోనూ అల్టిమేట్గా మళ్ళీ చర్చలకు సిద్ధం కావాల్సి వచ్చింది తప్ప యుద్ధం ఉగ్రవాదాన్ని ఏమీ పట్టించలేదు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఉగ్రవాదాన్ని దాడి చేయడం ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఎక్కడున్నా కానీ అక్కడికి పోయి దాడి చేసి స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ప్రకటన చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని అరికట్టడం అని చెప్పేసి సాధ్యం కాదు. గతంలో జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు. ఆఖరికి ఏమైంది, ప్రపంచంలో ఏ మూలకి ఎక్కడికి పోయినా ఏదో చేసేస్తానన్నవాడు గబగబా చర్చలు జరిపి ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా ఆగమేఘాల మీద పరస్పరం కాల్పుల విరమణ ఒప్పందం చేసిన తర్వాత కూడా మళ్ళీ యుద్ధం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి చెప్పుకుంటా ఉంది. కాబట్టి అంతిమంగా కాల్పుల విరమణ చేయాల్సి వచ్చింది. అంతిమంగా ఇప్పుడు ఉగ్రవాదాన్ని యుద్ధంతో కాకుండా ఇతర పద్ధతుల ద్వారా దాన్ని పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు ఉగ్రవాదుల్ని పట్టుకోవడం, శిక్షించడం ముఖ్యమా, లేకపోతే ఆ ఘటనను ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందడం ముఖ్యమా అని చెప్పేసే పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఇదంతా చూస్తుంటే రాజకీయంగా లబ్ధి పొందడం ముఖ్యంలాగా ఉంది తప్ప ఆ ఉగ్రవాదులను పట్టుకొని శిక్షించడం ముఖ్యమైనటువంటి దాన్ని దాదాపు బీజేపీ మర్చిపోయింది, మాట్లాడటమే మర్చిపోయింది, ప్రపంచ దేశాలను అడగడమే మర్చిపోయింది. ఎంతసేపటికి యుద్ధం గురించి మాట్లాడే పరిస్థితే ఈరోజు ఉంది. కాబట్టి ఈ దుర్ఘటనని రాజకీయాల కోసం వాడుకుంటుంది. ఈ దుర్ఘటనని యుద్ధ ఉన్మాదాన్ని సృష్టించి ఆ రకంగా వైషమ్యాలను పెంచాలని, లేకపోతే వాళ్ళు చెప్పిన కొన్ని ఘటనలు మాటలు ఇవన్నీ చూస్తే ఈ దేశంలో ఉండే ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషభావాలను సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగానే ఉగ్రవాదులను పట్టుకోవాలని చెప్పేసి చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనపట్లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే అట్లాంటి ఉగ్రవాదులు ఉంటే నాకు లాభమే కదా అని చెప్పేసే పద్ధతులు ఏమైనా ఆలోచిస్తుందని అనుమానం కలిగే పరిస్థితి. చివరిగా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేస్తుంది. దీన్ని ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు? ఏడాది పాలన పూర్తి చేసుకున్నది కాబట్టి ప్రజలు మర్చిపోయాడు. ఇప్పుడు గిన్నెస్ బుక్లో ఎక్కడానికి కూరుకున్నా 2 రోజుల పాటు డ్యాన్సులు చేసి గిన్నెస్ బుక్లోకి ఎక్కేవాళ్ళు, 100 ఇడ్లీలు తిని గిన్నెస్ బుక్లోకి ఎక్కేవాళ్ళు, ఆ రకంగా గిన్నెస్ బుక్లోకి ఎక్కేవాళ్ళు. అట్లాంటి సరదా ఉన్నవాళ్ళు చాలామంది చూస్తున్నాం. ఇప్పుడు గిన్నెస్ బుక్లో ఎక్కాలని చంద్రబాబుకి కూడా సరదా పుట్టడం అని చెప్పేసి ఆశ్చర్యకరంగా ఉంది. అంటే 2 కోట్ల మందిని యోగా దాంట్లోకి తేవడం ద్వారా గిన్నెస్ బుక్లో ఎక్కాలి అని చెప్పేసి పత్రలో, అంటే రాజకీయ అధికారం ఇచ్చారు, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి బాధ్యత వహించే ఒక సీరియస్ కార్యక్రమాన్ని మనం చేయాల్సి ఉంది. దానికి అనువైన అంశాల మీద మనం కేంద్రీకరించాల్సి ఉంది అనేదానికన్నా ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా టీవీలకు పనికొచ్చే కొన్ని కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నట్టు కనపడుతుంది. ఆయన యోగాను ప్రోత్సహించదలుచుకుంటే ప్రోత్సహించవచ్చు. ఆయన రోజు యోగా ఇంతకుముందు మోడీ గారు యోగా చేసి ఫోటోలు తీయించుకొని అన్నిట్లోనూ మీడియాలో పెడుతున్నాయి. ఈయన కూడా అట్లాంటి సరదా ఉంటే చేయొచ్చు. ఇప్పుడు జనాన్నంతటిని తీసుకొచ్చి రకరకాల ఖర్చులు చెప్తున్నారు, 70 కోట్లు 100 కోట్లు అంటున్నారు. ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్నంతటిని పనులన్నింటినీ వదిలేసి దీంట్లో రంగంలోకి తీసుకొచ్చి ఈ జనాన్నంతటిని విశాఖపట్నంకి తీసుకెళ్ళి అక్కడ బీచ్లో పెట్టి ఇంత అవసరమా అనేది. యోగాని ఎవరింట్లో వాళ్ళు నేర్చుకోవడానికి అనువైన పద్ధతులు ఏమన్నా ఉంటే టీవీలో యోగా గురువులను పెట్టి రామదేవన గోన తీసుకొచ్చి వాళ్ళని ఈయన తీసుకోక రోజు టీవీల్లో ఎవరొకరు యోగా అభ్యాసం గురించి చెప్తానే ఉన్నారు. కాబట్టి యోగా మంచిదా చెడ్డదా, ఆయన చెప్పినట్టు మన ఆరోగ్యం అంతా బాగుపడుద్దా లేదా అనేది ఒక భాగం అయితే, ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం మొత్తం రాజ్యాన్ని కొద్దిగా స్తంభింపజేసి ఆ రకంగా చేయడం అని చెప్పేసి చేస్తున్నాడు. అందుకని ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక్క చిన్న ఘటనని ఈ 100 రోజుల పరిపాలన ఎటువంటి ఆలోచనలతో జరుగుతుంది అని చెప్పడానికి, ఏడాది పాలన ఎటువంటి ఆలోచనలు డైరెక్షన్లో జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణగా ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చినప్పుడు ప్రజలు ఒక ముఖ్యమైన ఆలోచన చేశారు. కనీసం కొన్ని ప్రాంతాల ప్రజలైనా చేశారు. టీడీపీకి ఓట్లు వేశారు. రాజధాని అమరావతిలో ఉండాలి, అది పూర్తి చేయాలని, అమరావతిలో ఉండాలని అందరం చెప్తున్నాం. చంద్రబాబు కూడా మొదటి అమరావతిలో ఉండాలని చెప్పాడు.
మొదట అధికారంలో ఆయనే వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి రాలా. 5 ఏళ్ళు ఇచ్చారు. 5 ఏళ్ళు పూర్తి చేయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు. రాజధాని పూర్తి చేయలేదు. ఈయన పూర్తి చేయకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం వచ్చింది. దీన్ని పేచీలో పెట్టి విశాఖపట్నం పేరు పెట్టి మొత్తం రాష్ట్రాన్ని అంతటిని గందరగోళం చేయడానికి అతనికి మంచి ఛాన్స్. అప్పుడే సిపిఎంగా మేము చెప్పాం, ఈ 5 ఏళ్లలో రాజధానికి అవసరమైన హంగుల్ని మీద కేంద్రీకరించి పూర్తి చేయండి. అలాగే వాటిలో గృహప్రవేశం చేయండి. ఆ పని ప్రారంభం అయిన తర్వాత ఇంకెవడు దాన్ని ముట్టుకొని దాన్ని అటు మారుస్తాను ఇటు మారుస్తానని చెప్పేదానికి అవకాశం లేకుండా చేయండి. కానీ 55,000 ఎకరాలు అన్నారు, 9 సిటీలు అన్నాడు, సింగపూర్ ప్లాన్ అన్నాడు, ఆ ప్లాన్ అన్నాడు, ఈ విజన్ అన్నాడు. దాంతో 5 సంవత్సరాల కాలక్షేపం అయిపోయింది. సరే, అది పక్కన పెట్టండి. 5 ఏళ్ళు వృధా అయిపోయింది. జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన వచ్చాడు. ఇప్పుడు దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి తప్పన కన్నా మళ్ళీ ఇంకో 40 ఏళ్ళు పూలింగ్ చేస్తాను, మళ్ళీ ఇది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా శ్రద్ధ పెట్టి అన్ని వనరుల్ని పోగు చేసి ఆ రాజధాని పూర్తి చేసి మళ్ళీ ఇంకొకరికి అవకాశం లేకుండా, లేదు ఇంకొకరికి అవకాశం లేదు, నేనే 30 ఏళ్ళు ఉంటాను 40 ఏళ్ళు ఉంటాను అనుకుంటే, ఆయన కూడా అన్నాడు జగన్ 40 ఏళ్ళు ఉంటాను. జగన్కు ముందు చంద్రబాబు కూడా అనుకున్నాడు 40 ఏళ్ళు ఉంటాను. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఎంతకాలం ఉంటారనేది అంత ప్రాధాన్యతమైన విషయం కాదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బాధ్యత మంది, ఆ బాధ్యత నెరవేర్దాం. ఇదొకటి. రెండవది పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న తర్వాత అదే కొనసాగించాలా లేకపోతే కొత్తది కట్టాలని చెప్పేసి ఎక్స్పర్ట్లు అందరూ చెప్పి పోయారు. ఇప్పుడు వరకు ఏం చేశారు, ఏం మొదలెట్టారు, ఏం లేదు అనేది పోలవరం గురించి మండే పోలవరం ఏదో ప్రతి సోమవారం పోలవరం. ఇప్పుడు ఆ మాటే మాట్లాడటం లేదు. ఇప్పుడు కొత్త మాట బనకచెర్ల మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక ర్యాండమ్గా మాట్లాడటం లేకపోతే దారి తెన్ను లేకుండా వ్యవహారం చేయడం లాగా మనకు కనపడుతుంది. ఈ రాష్ట్రంలో 4-5 ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆయన ఫోకస్ పెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని రక్షించుకోవడం, దాన్ని రివైవ్ చేయడం, ఆ పని ఉంది. ఆ పనిని వదిలేశారు. ఇప్పుడు అక్కడ 3,000 మంది 4,000 మంది కార్మికుల్ని తొలగించారు. ఇంకా తొలగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. దానికి ఇప్పటి వరకు గని లేదు. ఇంత శక్తి ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఎంత, దాన్ని ఆ పని మీద సిస్టమేటిక్గా చేయొచ్చు. పోలవరం ఒక సిస్టమేటిక్గా దాన్ని తొందరగా పూర్తి చేసే పని చేయొచ్చు. రాజధాని అవసరమైన కనీసమైన అవసరాలను వాటిని అర్జెంటుగా పూర్తి చేసేదానికి అవసరమైన చర్యల్ని తీసుకోవచ్చు. ఈరోజు ఉత్తరాంధ్రలో కొద్ది ఖర్చులతోటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయి మొత్తానికి అందరికీ సహకరించే పరిస్థితుంది. దాని మీద శ్రద్ధ పెట్టచ్చు. ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే కొన్ని అంశాలు వాటి మీద లేదు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్రం కొన్ని వాగ్దానాలు చేసింది. స్పెషల్ స్టేటస్ అన్నారు, రిఫైనరీ అన్నారు, కడప స్టీల్ ప్లాంట్ అన్నారు. అలాగే వెనకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి 50 కోట్లు ఇస్తామని చెప్పాను. చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటినైనా సాధించుకునే దానికైనా సిస్టమేటిక్గా కృషి చేయొచ్చు. దానికి కావాల్సితే అందరినీ సహకారం అడగవచ్చు. కాబట్టి ఆ రకమైన ఒక లక్ష్యం పెట్టుకొని ఒక మార్గం ఎంచుకొని దానిలో నికరంగా నడుస్తున్నట్టు కనిపించటం లేదు. గాలి ఎటు కొడితే అటు ఊగే పద్ధతిలోగా కనపడుతుంది. దీనికి కారణం అవగాహన లేక జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు పరిపాలించి ఇన్ని విజన్ డాక్యుమెంట్లను తయారు చేసి ఒక స్పష్టమైన అవగాహన లేని వ్యక్తులు ఇప్పుడు అధికారంలో ఉన్నారని చెప్పి అనుకోవడం లేదు. లేదా నిస్సహాయత ఏమన్నా ఉందా అంటే, డబ్బులు లేవు, కేంద్రం సహకరించడం లేదు కాబట్టి నేనేం చేయగలనని నిస్సహాయతలో ఉండి ఏమి చేయలేకపోతున్నానంటే, బయటకు ఆయన చెప్పే మాటలు నిస్సహాయతగా ఉండట్లేదు. అంతా కేంద్ర ప్రభుత్వం అంతా తన చేతుల్లోనే ఉంది, మోడీ గారు అంత బాగా సహకరిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఆ రకమైన పరిస్థితి ఉన్నట్టు కనపట్లేదు. లేదా పరిపాలన గాలికి వదిలేసి, లేదా పరిపాలన ఎవడి పని వాడికి నచ్చిన పద్ధతిలో చేసుకోవడానికి వదిలేసేసి అలా ప్రభుత్వం ఉందా అని చెప్పేసి అనుమానం కలిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి పేపర్లలో వస్తున్నాయి అవినీతి పెరుగుతుందని, ఎమ్మెల్యేలు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి అట్లాంటివి వస్తున్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళని వదిలేస్తే అట్లాంటి పద్ధతులు వస్తున్నాయా ఏమిటని చెప్పేసి అనుమానం కలిగిన పరిస్థితుంది. అందుకని 100 సంవత్సరం పూర్తయింది కాబట్టి డెఫినెట్గా పలాని మైలురాళ్ళు దాటింది అని చెప్పడానికి, లేదా మైలురాళ్ళు దాటకపోయినా ఆ మార్గంలో నడుస్తున్నారు అని చెప్పడానికి దాఖలాగా ఏం లేదు. ఈ సంవత్సరం దాటిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డే కారణమని జగన్మోహన్ రెడ్డి విమర్శ చేస్తే ఉపయోగం లేదు. లేదు, జగన్మోహన్ రెడ్డి మీద అన్ని సాడీలు అన్నీ చేసి ఒక్కదాని మీద కూడా ఏమీ ఒక అడుగు చర్యకి ముందుకి పోయిన పరిస్థితి ఏం లేదు. ఆయన అవినీతిని అంతటిని
బట్ట బయలు చేసి కడిగేస్తాం, రెడ్ బుక్లు బ్లూ బుక్లు అని చెప్పేది ఉన్నారు. ఏ బుక్ ఇప్పుడు కనపడటం లేదు. ఆ రకమైన మార్గంలోనన్నా ప్రక్షాళన చేసి స్వచ్ఛతను ఏమైనా సాధిస్తున్నారని చెప్పి అంటే దాన్ని కూడా కనపడటం. ధన్యవాదాలు.